హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బగోన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి వేసేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 kg రైస్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పట్టింది నాకు. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. అదే మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తే 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ లాగా వేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం గంట పాటు కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి. ఒక 75% రైస్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకొని కొద్దిగా ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే వేడివేడి వెజ్